కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. వీళ్ళందరూ సర్విక్స్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్. గత 7 years నుంచి నేను సూర్యాపేట రెగ్యులర్గా వస్తున్నాను. అండ్ ఈ పేషెంట్స్ని యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. సో దీస్ 4 patients ఆర్ సర్విక్స్ క్యాన్సర్ పేషెంట్స్. నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు. అండ్ 7 years అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 4 major reasons. ఒకటి, ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. సెకండ్, రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు, రేడియేషన్ థెరపీ తీసుకున్నాక కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి. థర్డ్, క్యాన్సర్ అంటే భయపడకూడదు, క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేయాలి అందరూ. అండ్ ఫోర్త్, మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి, టైంకి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత మనకి లైఫ్ మంచిగా ఉంటుంది. సో సర్వీస్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏదున్నా మహిళలు ముందుకు రావాలి, ఇబ్బంది ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 4 పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్. ఈ 4 వాళ్ళు ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది, మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, సర్విక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో 2nd most కామన్ క్యాన్సర్, చాలా కామన్. మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000 సర్విక్స్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ రేడియేషన్ థెరపీ. 4-5 వారాలు రేడియేషన్ థెరపీ, 3 వారాలు బ్రాకీథెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది. ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి. యశోదాకి 4 branches ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోద హైటెక్ సిటీలో ఉంది. అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశోద హైటెక్ సిటీలోనే వచ్చింది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో ఎంఆర్ లినాక్ అనేది రివల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది. అంటే జనరల్గా క్యాన్సర్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటెక్ సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏ పేషెంట్స్ అన్అఫోర్డబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగానే తగ్గుతుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది. సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము. ఒక రేడియేషన్ అంటే రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు. ఓకే, అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే, ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకోవడం ముఖ్యం. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు, క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది. మీ అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి, బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది. ఈ క్యాన్సర్ ఉంది అనగానే నిరాశపడవద్దు, ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు, ఇది తగ్గదులే, పైసలు ఎక్కువ అవుతాయి అని అనుకోవద్దు. మీ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపించుకోవాలి, తీసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉన్నో చూసుకోవాలి. ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. లేదు సైడ్ ఎఫెక్ట్స్ పెట్టి అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు. ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా 6 years 7 years అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది. మీరు భయం పక్కన పెడితే ట్రీట్మెంట్తో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి, అంతే తప్ప నష్టం ఏముండదు. అది ఆరోగ్యశ్రీ అయినా సరే, అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే. సర్విక్స్ క్యాన్సర్ ముందు రావాలి. సర్విక్స్ క్యాన్సర్ కానీ లేకపోతే మరి ఇంకే క్యాన్సర్ కానీ అసలు కారణం ఏంటిది రావడానికి? దానికి అది చాలా పెద్ద టాపిక్. బట్ ఓకే, ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్విక్స్ క్యాన్సర్. అదే మగవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అంటే టంగ్, లిప్స్, మౌత్, బక్కల్ మ్యూకోసా అండ్ లంగ్ క్యాన్సర్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంట్. ఇంతకుముందు టొబాకో అండ్ ఆల్కహాల్, గుట్కా, కానీ ఇవన్నీ చాలా 50% క్యాన్సర్స్ వీటి వల్ల వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2025 ఇప్పుడు ఈ డెకేడ్స్, ఈ రీసెంట్ డెకేడ్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ లైఫ్ స్టైల్. టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ సెకండ్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోక్ అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, ఇవి అండ్ డైట్, ఒబేసిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ఇది కామన్ కాజ్ అయిపోయింది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ టొబాకో ఇవన్నీ. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఇన్ఫెక్షన్స్. హెచ్పివి ఇన్ఫెక్షన్ మెయిన్గా. హెచ్పివి ఇన్ఫెక్షన్ కాజెస్ 95% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్. యాక్చువల్ సర్విక్స్ క్యాన్సర్ గురించి మాట్లాడితే దానికి మెయిన్ కారణం అయితే హెచ్పివి ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది.
ఇప్పుడు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో గవర్నమెంట్ రొటీన్ పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా రిలీజ్ చేయబోతుంది హెచ్పివి వ్యాక్సిన్ని. సో హెచ్పివి వ్యాక్సిన్ 9 to 14 ఇయర్స్ అమ్మాయిలకి ఇవ్వాలి. అలా భారతదేశం మొత్తం 9 to 14 ఇయర్స్ అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ 20 ఇయర్స్లో మనం సర్విక్స్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయొచ్చు. సో సర్విక్స్ క్యాన్సర్ మెయిన్గా రావడానికి కారణం మాత్రం హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్లే. వచ్చిన తర్వాత 4th స్టేజ్ అన్నారు మేడం. ట్రీట్మెంట్ అవుతుంటేనే ఏమి జరుగుతూ అనేవాళ్ళు. అనుకుంటే సినిమాలు పెడుతుంటే ఏమి ఎఫెక్ట్ కొట్టలేదు నాకు. ఆ 4th స్టేజ్ అయినా కానీ అయినా ట్రీట్మెంట్ పూర్తిగా సహకరించింది మేడం. మంచిగా చూసి వచ్చింది ఆరోగ్యశ్రీతో 2019లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. రిమోలు అయిపోయింది, 20లో పూర్తయిపోయింది. 5 కిమో లేదు. సో నీ వల్ల ఇంకా 4 రావాలి ట్రీట్మెంట్. మంచివాడుగా పొలిటికమ్మ కాదు. మా ఇంటి పేరు పేర్ల విశ్వమని ఒక పెట్టేసాక మా నివాళకు మేడం దయ వల్ల నేను మంచిగా అయినా. నాకు 5 టీములు 6 టీములు దాకా పెట్టించారు. మంచిగా ఉన్నా సార్. ఇప్పటికి కూడా చూసుకుంటున్నాను సార్. ఈ మధ్యనే రాలేదు మేడం కలిసి చూసుకోండి. నాకు కూడా 7 ఏళ్ళు వస్తుంది.